మనం ఆయుర్వేదంలో నమ్ముతాం. ఈ పంచభూతాల యొక్క సమతుల్యంలో ఏమాత్రం తేడా వచ్చినా కూడా మనకి త్రిదోషాలుగా చెప్పబడతాయే, కఫ పిత్త వాత దోషాలని చెప్తారు. ఈ త్రిదోషాలు పంచభూతాలలో ఏదైనా సమతుల్యం లోపించినప్పుడు మనిషికి అనారోగ్యాన్ని తీసుకొస్తాయి. అలాగే మనిషిలో ఉన్నటువంటి పంచభూతాలే ప్రపంచంలో ఉన్నటువంటి పంచభూతాలు. ఈ ప్రపంచంలో ఉన్న పంచభూతాలని సమతుల్యంగా ఉంచడం కోసం దక్షిణ భారతదేశంలో 5 చోట్ల ఒక్కొక్క భూతానికి, అంటే 5 ఎలిమెంట్స్, 5 ఎలిమెంట్స్ అని చెప్పేటటువంటి భూమికి, అగ్నికి, నీరుకి, ఆకాశానికి అన్నిటికీ ప్రతీకలుగా 5 చోట్ల, మనకి వాయువుకి ప్రతీకలుగా 5 చోట్ల లింగాలని స్థాపించారు. ఏకాంబరేశ్వరుడేమో పృథ్వీలింగం అయితే అరుణాచలేశ్వరుడేమో అగ్నిలింగం, కాళహస్తిలో వాయులింగం, చిదంబరంలో ఆకాశలింగం, అలాగా జంబుకేశ్వరుడు జలలింగం. ఇలా పంచభూతాలకు ప్రతీకలుగా ఈ పంచభూతాలని స్టెబిలైజ్ చేసి పంచభూతాత్మకమైన మానవుడి యొక్క శరీరమే పంచభూతాత్మకమైన పరమాత్మ యొక్క స్వరూపంగా భావించి పంచభూతాలని పంచలింగాలుగా ఈ దక్షిణ భారతదేశంలో వాటిని ఒక రకమైన సరళ రేఖలో వాటన్నిటి యొక్క దేవాలయాలను కట్టారు. ఎందుకంటే భారతదేశం సుభిక్షంగా ఉండాలి కాబట్టి. అంటే ఈ ఆలయాల నిర్మాణం కూడా ఎంత గొప్ప తత్వరహస్యం, ఎంత గొప్ప శాస్త్రీయత దానిపైన ఆధారపడి ఉన్నదో మనం గమనించాలి.